కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చి ఒక వారం 10 రోజుల్లో 2 సంవత్సరాలు కాబోతుంది. అంటే సుమారుగా 50% కాలం అయిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు మేము ఇచ్చినటువంటి హామీలన్నింటినీ నెరవేర్చాం, అద్భుతమైన పరిపాలనని అందించగలిగాం, మేనిఫెస్టోలో చేసినటువంటి వాగ్దానాలన్నింటినీ పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నాం, కొన్ని చేశామని చెప్పుకునేటటువంటి పరిస్థితుల్లో లేకపోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురదలే కార్యక్రమం, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేసేటటువంటి కార్యక్రమం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గొడ్డలి పార్టీ అని, రౌడీ పార్టీ అని ఈ విధంగా బ్రాండ్ చేయాలనేటువంటి తాపత్రయంతో తండ్రి కొడుకులు ఇద్దరు ఉన్నారు. దానికి తోడు ఎల్లో మీడియా ప్రచారం చేసే కార్యక్రమం చేస్తుంది. మేము ఇది చేశాం, మళ్ళా మేము అధికారంలోకి వస్తాం అని చెప్పుకోవట్లా. జగన్మోహన్ రెడ్డి గారు రాకూడదు, ప్రార్థన చేయండి. ఇవాళ దాని దుంపదగా ఈనాడు ఫ్రంట్ పేజీలో వైకాపా గొడ్డలి పార్టీ సమాజానికి హానికరం, ఆ పార్టీ మళ్ళీ రావు అని ప్రజలందరూ పూజలు చేయాలని కోరిక. మరొక ఎల్లో మీడియా గొడ్డలి పార్టీ నెవర్ అగైన్, మళ్ళా రావద్దు. ఏంది బాబు మళ్ళా రావద్దు, మళ్ళా రావద్దు, మళ్ళా రావద్దు, మళ్ళా రావద్దు అంటే మళ్ళా వచ్చేస్తుందని మీకు అర్థమైందా? ప్రజల్లో విపరీతమైనటువంటి గాలి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా వీస్తుంది. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాబోతున్నారనేటువంటి భావన మీ గుండెలకు చేరింది. అందువల్ల మేము ఈ కార్యక్రమాలు చేశాం, అద్భుతంగా పరిపాలన చేశాం, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువ చేశాం, అందువల్ల మళ్ళా మమ్మల్ని గెలిపించండి అనుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు అట్టా, జగన్మోహన్ రెడ్డి గారు ఇట్టా అని మీరు చెప్పడం, మీ పత్రికలు రాయటం, మళ్ళీ ఆయన ఎవరినో పట్టుకొచ్చారు. రాజారెడ్డి గారి హత్య కేసులో ప్రధాన నిందితుడు, హత్యకు కారకుడని చెప్పబడుతున్న వ్యక్తి అంచెతో ప్రెస్ మీట్ పెట్టారు. అది కూడా ఫ్రంట్ పేజీ ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాపించారు. వైఎస్ కుటుంబం చరిత్ర రక్తసిక్తం, దుష్పరిపాలన, దుర్మార్గమైన పరిపాలన, ఫ్యాక్షనిజం, రాజారెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇలాంటి ఫ్యామిలీ చాలా దుర్మార్గమైన ఫ్యామిలీ అని చెప్పేటటువంటి ప్రయత్నం చేపించారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఎవరో ఉన్నాడు అబ్బాయి లవకేష్ గారిని ఇద్దరు అడుగుతా ఉన్నా, అందుకని మరి పులివెందుల్లో ఇంతవరకు రాజశేఖర రెడ్డి గారు అడుగు పెట్టిన దగ్గర నుంచి ఓటమి లేకోకుండా ఎందుకు గెలుస్తున్నారని అడుగుతాం. ఆయన దుర్మార్గ కుటుంబం అయితే, అన్యాయమైన కుటుంబం అయితే రాజశేఖర రెడ్డి గారు ఓటమి ఎరుగుని వీరుడుగా గెలిచాడు, జగన్మోహన్ రెడ్డి గారు గెలిచాడు, విజయమ్మ గారు గెలిచారు, మళ్ళా అత్యధిక మెజారిటీతో మొన్న కూడా కేవలం 11 సీట్లు వచ్చాయని మీరు ఎగతాలు చేస్తున్నా కూడా పులివెందులో గెలిచాడు. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎందుకు గెలవాలా? చంద్రగిరిలో ఓడిపోయి కుప్పానికి ఎందుకు పారిపోయారు? అక్కడ ఎందుకు తిరస్కరించారు మిమ్మల్ని? మీ అబ్బాయి మంగళగిరిలో ఇప్పుడు గెలిచాడు అని చెప్పుకుంటున్నారు, మొట్టమొదటి ఎందుకు ఓడిపోయాడు ఎప్పుడే అడుగుతా ఉన్నా. మీరు దుర్మార్గులు, దుర్మార్గమైన పాలన చేస్తున్నారు కాబట్టి మీరు ఓడిపోతూ వచ్చారు. కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గాని, ఆయన కుటుంబం గాని ఎప్పుడు పులివెందుల్లో ఓడిపోకుండా గెలుచుకుంటూ వచ్చారు. అనేక సందర్భాల్లో ప్రయత్నం చేశారు. నాకు బాగా గుర్తు, ఒక ఎస్పీ గారు అక్కడ ఉండగా పోలీసును ఉపయోగించి రాజశేఖర రెడ్డి గారిని ఓడించాలని తీవ్రమైన ప్రయత్నం చేస్తే పార్లమెంట్ సభ్యుడిగా 5,000తో గెలిచి ఎంత ప్రయత్నం చేసినా కూడా ప్రజలు అంత మక్కువగా ఆ కుటుంబాన్ని రాయలసీమలో ప్రేమిస్తున్నారు. వాళ్ళ పట్టుకొని ఫ్యాక్షనిస్టులు, దుర్మార్గులు, రక్త చరిత్ర, గాడిద గుడ్డు, వంకాయ పులుసు అని చెప్పి ఏదో ఒకటి బ్రాండ్ చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అణచాలని అనుకుంటున్నారు. మీ వల్ల కాదనే విషయాన్ని కూడా ఇక్కడ నేను ఖచ్చితంగా చెప్పదలుచుకో. మీరు చేసింది ఏంటి? 2 సంవత్సరాలు అద్భుతమైన పరిపాలన చేశాం, బ్రహ్మాండంగా పరిపాలన చేశాం, అందువల్ల మీరు మమ్మల్ని ఓట్లేయండి, మమ్మల్ని గెలిపించండి. అట్లా కాదంట, జగన్మోహన్ రెడ్డి గారు రాని మాకండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించండి. ఈ భజన కార్యక్రమం చేస్తున్నారంటే కాన్ఫిడెన్స్ పోయింది. బాబు కొడుకులకి ఇద్దరికి కాన్ఫిడెన్స్ పోయింది. పోయి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిత్వ హననాన్ని చేసేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఒక మాట చెప్పాలి, మీరు చెప్తున్నారు కదా, నేను మాట్లాడుతూ ఉన్నా, నేను అడుగుతా ఉన్నా, మంత్రులు రోజు 2 నెలల నుంచి ఇదే పని, చంద్రబాబు మాట్లాడుతాం, వాళ్ళ అబ్బాయి మాట్లాడుతాం, వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇదే పనిలో ఉన్నారు తప్ప పరిపాలన చేసే పనిలో లేరు. చంద్రబాబు నాయుడు గారు కూడా అంతే, నియంతలాగా పరిపాలన చేస్తున్నాడు తప్ప చక్కని న్యాయం చేసేటటువంటి పరిపాలన మచ్చు కూడా చేయనటువంటి దుర్మార్గమైనటువంటి రాజకీయం వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా, గడిచిన 2 మాసాల నుంచి మంత్రులందరూ ఒకటే గొడవ జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద. నేను సవాల్ చేస్తున్నా, మీ డిపార్ట్మెంట్ లో కొన్ని విషయాలు మీరు చెప్పగలరా అని అడుగుతా ఉన్నా. నేను ఒకటే ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా, మంత్రులకు ఒక సవాల్గా విసురుతా ఉన్నా. అయ్యా, ఆయన ఎవరు? పయ్యావుల కేశవులు గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు, సీనియరే కాదని అనలేం, తెలివిగాడే కాదని అనలేం. 3.4 లక్షల కోట్లు తీసుకొచ్చి ఏం చేశారు చెప్పగలరా మీరు? పయ్యావుల కేశవులు గారు, లేదు డిఫాక్టో చీఫ్ మినిస్టర్ లవకేష్ గారు, చంద్రబాబు గారు 3.4 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఏం చేశారు మీరు? ప్రజలకి ఏమైనా ఖర్చు పెట్టారా? జేబులు నింపుకున్నారా? చెప్పగలరా అని పయ్యావుల కేశవులు గారిని సవాలు చేస్తా ఉన్నాయి వాళ్ళ రాష్ట్రంలో. దానికి మాత్రం చెప్పలేడు. గొడ్డలి పార్టీ, పొలుగు పార్టీ ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అంతేకాదు రెవెన్యూ మంత్రి గారు, ఏమండి రెవెన్యూ మంత్రి గారు ఎలక్షన్ ముందు ఏం చెప్పారండి? భూ సమస్యలన్నీ పరిష్కరించబడతాయి, రెవెన్యూ సమస్యలన్నీ పరిష్కరించబడతాయి అని చెప్పారు. 2 సంవత్సరాలు అయింది, ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి. అలో లక్షణ రైతాంగం బాధపడతా ఉన్నారు,
భూములు ఉన్న వాళ్ళని అసలు పరిష్కరించగలిగారా? పరిష్కరిస్తారా? అసలు పరిష్కరించాలని ఆలోచన మీకుందా? ఏం చేపు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించాలి, అయ్యో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేస్తుందని భయంతో మాట్లాడుతున్న మాటలు తప్ప ఏమైనా ఉన్నాయని అడుగుతా ఉన్నా. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు ఒక ఆయన, చంద్రబాబు నాయుడు గారు మొన్న అంటున్నాడు ఆంబోతని, అంతకుముందు నన్ను ఇప్పుడు ఆంబోతని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా ఉన్నా. దానికి కూడా సమాధానం చెప్పగలను. ఎవరు ఆంబోతులు? నువ్వు ఆంబోతు, నీ అబ్బాయి ఆంబోతు, అంతకు మించి ఎవరు ఆంబోతులు? ఏ చేలో పడితే ఆ చేలో తినేస్తున్నారు మీరు. ఇవాళ అమరావతిలో తింటారు, స్కాములు చేస్తారు, డబ్బులు సంచులు సంచులు పోగేసుకుని హైదరాబాద్ వెళ్ళి దాచుకుంటారు, అక్కడ ఇంట్లో పెట్టు. ఏ చేలో పడితే ఆ చేలో పడి ఇష్టం వచ్చినట్టు తినేటటువంటి అచ్చోసిన ఆంబోతులు బాబు గుడుగులు. అంత అన్యాయం, అక్రమం తప్ప రెండో పనే లేదు. వ్యవసాయ శాఖ మంత్రి గారు నేను అడుగుతా ఉన్నా, అయ్యా మీరు వ్యవసాయ శాఖ మంత్రి అయ్యారు, ఈ 2 సంవత్సరాల్లో అసలు గిట్టుబాటు ధర ఉంది? రైతు గిట్టుబాటు ధర వచ్చింది? కనీసం ప్యాడీకి లేదు, పసుపుకు లేదు, పొగాకు లేదు, మొక్కజొన్నకు అసలే లేదు. మొక్కజొన్నకు మద్దతు ధర లేదు అంటే దాడులు చేసి గోడౌన్ సీజ్ చేసే పరిస్థితికి వచ్చారు మీరు. ఏం ప్రయోగాలు వచ్చిందో నాకు అర్థం కాలేదు. ఎవరు ఆంబోతులు? మీరు ఆంబోతులు. అచ్చెన్నాయుడు గారు కూడా ఆంబోతే, దానిలో ఏం అనుమానం లేదు. అచ్చోసిన ఆంబోతుల్లాగా వ్యవహరిస్తూ మమ్మల్ని మీరు అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది దుర్మార్గమైనటువంటి విషయం కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకో. అంతేకాదు యుద్ధం పేరు చెప్పి ధరలు పెంచేశారు. తగ్గించగలరా మీరు? పౌర సరఫరాల శాఖ మంత్రి గారిని అడుగుతా ఉన్నా, జనసేన మీరు ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ధరల కన్నా తగ్గించి ప్రజలకు మేలు చేస్తామని చెప్పినటువంటి మీరు కూటమి ప్రభుత్వం, నేను అడుగుతా ఉన్నా మనోహర్ గారు పౌర సరఫరాల శాఖ మంత్రి గారు రేట్లు ఏమైనా తగ్గిస్తారా? యుద్ధం పెట్టి అదేమంటే యుద్ధం అండి, యుద్ధం వచ్చేసింది అనేటువంటి మాటలు తప్ప మరొకటి లేదు. అంతేకాదు పెట్రోల్ డీజిల్ ధరలు, చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి యువగలంలో వెళ్ళాడు, రాష్ట్ర ప్రభుత్వం పన్నులు తగ్గిస్తాం, కేంద్రం పెంచినా సరే రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్నటువంటి పన్నులు తగ్గించి వినియోగదారులకు చౌకగా అందించేటటువంటి బాధ్యత మాది అని చెప్పారు. మేనిఫెస్టోలు కూడా పెట్టి, అయ్యా లోకేష్ గారు, చచ్చా లవకేష్ గారు ఎందుకు తగ్గించరండి? యుద్ధం పేరు చెప్పి తప్పుకుపోదాం అనుకుంటున్నారా? తగ్గించండి. మీరు రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్నటువంటి పన్నులు తగ్గించి వినియోగదారులకు చౌకగా ఇచ్చేటటువంటి ఆలోచన చేయగలరా అని సవాల్ చేస్తారు. అది ఎందుకు? విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కూల్స్ తెరిసే రోజు జూన్ లోకి స్కూల్ బ్యాగులు వచ్చాయి. కిడ్స్ నేను చూశాడుగా. ఇప్పుడు యుద్ధం అంట, స్కూల్ బ్యాగులు ఎవరంట, పోస్ట్ పోన్మెంట్ అంట. ఏమండి లోకేష్ గారు, ఊరినే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం కాదు కదా, నీ విధి నిర్వహణలో నువ్వెందుకు ఫెయిల్ అవుతున్నావు చెప్పమని అడుగుతావు. గెలిచావు మొన్న, ఓసారి ఓడిపోయావు, ఓసారి గెలిచావు, మంచి మెజార్టీతో గెలిచావు, విర్రవీగిపోతున్నావు. నాకు అర్థం కాల. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతా ఉన్నావు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటటువంటి నైతిక అర్హత నీకుందా అని అడుగుతావు. జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి ఎరుగని వీరుడు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. మీరు అక్కడ ఇక్కడ కొట్టేసినటువంటి పార్టీలు తప్ప మీరు సొంతంగా పెట్టుకుని అధికారంలోకి వచ్చినటువంటి రాజకీయ పార్టీలు కావు అనే విషయాన్ని నారా లోకేష్ బాబు తెలుసుకుంటే మంచిదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచు. అయ్యా మీరేమంటారు? లోకేష్ గారు మొన్న ఎక్కడికి కడప వెళ్ళాడు. కడపలో చాలా బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నాడు, చాలాసేపు మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గారికి పేరు పెడతాడు, అదేంటి మెంతాహా ఏదో పెట్టాడు పేరు, మెంతాహా అని. ఏమయ్యా నాకు అర్థం కాలేదు. లోకేష్ నోరు తిరుగుతున్నా నీకు? దేశం అంతా తిరుగుతున్నావు. అయ్యో దేశమే కాదు ప్రపంచం అంతా తిరుగుతున్నావు స్పెషల్ ఫ్లైట్ లో, నోరు మాత్రం తిరగదు. తెలుగు ఉచ్చరించడం కూడా ఇంతవరకు నేర్చుకోవాలి. నువ్వు సైజు తగ్గావు, ఏదో మందులు వాడి తగ్గావు, ఎక్సైజ్ వాడి తగ్గావు నాకు తెలియదు కానీ సైజు మాత్రం తగ్గావు, నాలిక మందం మాత్రం తగ్గల. తెలుగు ఉచ్చరించడం కూడా రాదు. కంపట్లేదా అన్నాడు. కనపట్లేదా అనమంటే కంపట్లేదా అంటున్నాడు. ముందు అది నేర్చుకో. జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత పెడుతూ ముద్దు పేర్లు, అసలే నువ్వు ముద్దు అబ్బాయివి, మళ్ళీ ముద్దు పేర్లు పెట్టే కార్యక్రమం. ఎవరు మాధవి ఉంది అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు, మాధవి గారు అహర్నిశలు కష్టపడింది అనాలి. మాధవి గారు కష్టపడింది అంటున్నాడు. ఏంది ఇది? తెలుగు ఉచ్చరించడం కూడా రానటువంటి ముద్దబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారికి పేర్లు పెట్టే దశకు వచ్చావంటే ఒకసారి అద్దంలో చూసుకోవా. సన్నబడొచ్చు. నాలిక మందం తగ్గించుకొని మాట్లాడటం మంచిది. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాం. ఏం పీకారు అంటాడు. పీకుతారు తొందరపడమాక, నిన్ను ఖచ్చితంగా పీకుతారు. ఈ ఎలక్షన్ సమయం వచ్చేటప్పటికి జనం నిన్ను మామూలుగా పీకరు, అద్భుతంగా పీకుతారు. ఆ పీకుడు సెక్షన్ ప్రారంభమైనప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావో చూస్తాం. ఊరికి నీ విచ్చలవిడిగా నోటికి ఏదొస్తే అది అధికార మదంతో, డబ్బు మదంతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయటం అనేది సమంజసం కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని అనేటటువంటి నైతిక అర్హత నీకు లేదు, నాన్నకి లేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. జగన్మోహన్ రెడ్డి గారు ఒక వీరుడు. కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించి ఒక రాజకీయ పార్టీని పెట్టి కష్టపడి ఓటమి ఎరుగని విధంగా ముందుకు తీసుకువెళ్లాడు. పార్టీ ఒకసారి అధికారంలోకి వస్తుంది, ఒకసారి అధికారంలోకి పోతుంది, అది వేరే అంశం. గాని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన నిలబడి పోరాట యోధుడిలాగా చేసేటువంటి వ్యక్తిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఇంకా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అయిపోయిందంట. సూపర్ 6 ఓవర్ అయిపోయింది అంటున్నాడు. ఏమైంది? ఆడబిడ్డ నిధి ఏం చేశారు? ఏమండి చంద్రబాబు
చంద్రబాబు నాయుడు గారు. ఆడబిడ్డ నిధి ఏం చేశారు గుర్తుందా మీకు? మర్చిపోయారా? ఎన్నికల ముందు మాత్రం అన్ని గుర్తుంటాయి, ఎన్నికలు అయిపోయిన తర్వాత మర్చిపోతారు. మేనిఫెస్టో తీసి బొట్లో పడేస్తారు. నిరుద్యోగ భృతి ఏమైంది? ఎవరికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా? సూపర్ సిక్స్ అయిపోయింది కడగొద్దు అంటున్నాడు. మరి నిరుద్యోగ భృతి ఏమైంది? నిరుద్యోగ భృతి మాత్రం 50 ఏళ్లకే ఫెన్షన్ అన్నారు. ఏమైంది 50 ఏళ్లకి ఫెన్షన్? ఇచ్చిన 143 వాగ్దానాల్లో కొన్ని అరకొర చేసేసి అయిపోయింది కొట్టన సౌట్స్ మమ్మల్ని ఎవరు అడగడానికి వీల్లేదనేటువంటి పరిస్థితుల్లో ఇవాళ మీరు మాట్లాడుతున్నారు. చాలా డెవలప్ అయిపోయారు. ఇంత డెవలప్ అయిపోయారంటే సరే, ఇంతకు ముందు వెన్నుపోటు పోవడంలో మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు, కానీ ఈ మధ్య లేటెస్ట్ గా మిమ్మల్ని చూస్తుంటే చాలా గొప్పగా. మొన్న ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళాడు? కాకినాడ వెళ్ళాడు. కాకినాడకి సార్ కావాలి దగ్గర మత్స్యకార భరోసా కోసం మత్స్యకార దీని గురించి వెళ్ళాడు. మత్స్యకారుల దగ్గర డ్రామా వేసి మొదలెట్టాడు. ఎంత అద్భుతమైన డ్రామా అండి. చేపల పులుసు వండాడు, చేపల ఫ్రై వండాడంట, అవి తిన్నాడంట. చేపల పులుసు చెంచాతో తిన్నాడు. చూసారా? నేను చేపల పులుసు నా చిన్నప్పుడు చెంచాతో చేపల పులుసు తింటో నాకు తెలియదు. ఇంకొక విషయం మీరు ఆశ్చర్యపోతారు, స్టవ్ వెలిగించుకోకుండానే చేపల పులుసు వండినటువంటి ఘటన సమర్థుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎంత టెక్నాలజీ పెరిగిపోయిందండి. అసలు గ్యాస్ మండలేకోకుండా, గ్యాస్ స్టవ్ వెలిగించుకోకుండా గ్యాస్ స్టవ్ మీద చేపల పులుసు వండినటువంటి ఓ మహానుభావ నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకయ్యా ఈ డ్రామాలు నాకు అర్థం కాలేదు. అడుగు ఓట్లు పర్లా, చేపల పులుసు వంతే మత్స్యకారులు అందరూ నీకేసేస్తారా ఓట్లు? మత్స్యకారులకు సరైనటువంటి విధానంలో పరిపాలన చేస్తే, వారి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తే మత్స్యకారులు నీకు ఓటేస్తారు. చేపల పులుసు వండేస్తే, డ్రామా వేస్తే నీకు ఓట్లు వేసేస్తారా? తెలుసుకో. ఆ డ్రామాల్లో నాకు బాగా గుర్తొస్తుంది. పాపం చనిపోయి ఎన్టీ రామారావు గారు ఎక్కడ ఉన్నాడు? మా అల్లుడు నాకన్నా అద్భుతమైన నటుడు, నేను తెర మీద నటిస్తాను, మా అల్లుడు మాత్రం నిజ జీవితంలోనూ నటిస్తాడని ఆ రోజునే చెప్పాడు. ఇప్పుడు కూడా అద్భుతంగా నటించే కార్యక్రమం చేస్తున్నాడు. మనం అందరం అనుకుంటాం ఆ రామానాయుడు గారు ఉన్నాడుగా, మా ఇరిగేషన్ మంత్రి గారు, ఆయన రీల్ కవితే చాలు ఒక డ్రామా వచ్చేస్తాం. పచ్చ చొక్క వేసుకోవటం, పలికి నెత్తిన పెట్టు, పచ్చ చొక్క వేసుకోవటం, భోజనం వడ్డీయటం. ఆయన మించిపోయాడు. ఈయన గ్యాస్ బండ లేకోకుండా, గ్యాస్ స్టవ్ వెలిగించుకోకుండా ఆయన సూపర్ సిక్స్ చేయడు, గాని గ్యాస్ బండ వెలిగించుకోకుండా, గ్యాస్ లేకోకుండా చేపల పులుసు వండేటటువంటి సమర్థతకి వెళ్ళిపోయాడు మన చంద్రబాబు నాయుడు గారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నేను మీకు ప్రత్యేకంగా చెబుతున్నా, మీ బాబు కొడుకులు ఇద్దరికి కూడా, ఆ లవ్ క్యాష్ కి, ఈ చీటింగ్ చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని రోజు తిట్టి గొడ్డలి పార్టీ, ఆ పార్టీ, ఈ పార్టీ అని భయపడిపోతున్నారు. మీరు వచ్చేది మళ్ళా జగన్మోహన్ రెడ్డి అని మీ హృదయాలకు తెలుసు. అందుకే భయపడి ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని బుడజలాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని మీరు నెత్తిన పెట్టుకున్నా సరే, ప్రజలు మాత్రం అని కూడా గమనిస్తున్నారు. దానితో పాటు ఇంకొక విషయం కూడా పాడింది. మరి గొడవల పార్టీ మీదే పార్టీయో నేను అడుగుతా ఉన్నా, ఎంత మోస పార్టీ అని మీది? ఈ సందర్భంగా ఒక్కటి చెప్పదలుచు. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక అనలిస్ట్, తెలంగాణకు చెందినటువంటి ఒక అనలిస్ట్. మీరు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన కలిసి ఏం చేస్తారు? ఆయన ఏమున్నదని మీరు చేస్తున్నారు? ప్రొఫెసర్ నాగేశ్వర్ అనే వ్యక్తి ఎమ్మెల్సీగా గెలిచాడు. ఎవరిని ఓడించి? కాంగ్రెస్ ను ఓడించాడు, భారతీయ జనతా పార్టీని ఓడించాడు, అన్ని పార్టీల్ని ఓడించి క్రెడిబిలిటీతో ఎమ్మెల్సీగా గెలిచినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ నాగేశ్వర్. ఆయన ఒక వ్యాఖ్య చేశాడు. ఆయనకున్న సమాచారం మేరకు ఒక వ్యాఖ్య చేశాడు. ఇన్ని తోలు చేస్తారండి. ఆయన పేటీఎం. ఆయనకైతే ఆంధ్రజ్యోతిలో కండువ వేసేశారు. ఏది? వైఎస్ఆర్సీపీ కండువ. మా తరపున మాట్లాడి, మిమ్మల్ని తిట్టినోడల్లా మా తరపున మాట్లాడినట్ట, మీ మీద వాస్తవమైన విమర్శలు చేస్తే మాతో కలిసిపోయినట్ట, పేటీఎం అయిపోయినట్ట. ఈ విధంగా నాగేశ్వర్ మీద చివరికి ఏంటంటే కాకినాడలో 2 కేసులు పెట్టారు. ఏం పోయే కాలం వచ్చిందే? చంద్రబాబుకి వచ్చింది పోయే కాలం, వాళ్ళ అబ్బాయికి వచ్చింది లవ్ క్యాష్ కి. అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీకేం పోయే కాలం వచ్చింది? నాకు అర్థం కాదా. ఒక ఎన్లిస్ట్ టీవీలో విమర్శ చేస్తే కేసులు పెడతారా? అరెస్ట్ చేస్తారా? అంత ఒళ్ళు బలిసిపోయిందా మీకు? అధికారం పోలీసులు మీ చేతిలో ఉన్నారని ఒళ్ళు బలిసిపోయిన పనులు కాదండి ఇవి. ఒక ఎన్లిస్ట్, అది కూడా న్యూట్రల్ జర్నలిస్ట్, బీజేపీని విమర్శించాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పలుసార్లు విమర్శించాడు, కాంగ్రెస్ ను విమర్శించాడు, టిఆర్ఎస్ ను విమర్శించాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని పార్టీలని సమయానుకూలంగా తన విశ్లేషణలో విమర్శ చేసినటువంటి సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. ప్రశ్నించాడు ఆయన, అనేక సందర్భాల్లో ప్రశ్నిస్తాడు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు ప్రశ్నించడానికి పుట్టిన రాజకీయ పార్టీ, ప్రశ్నించే వాళ్ళ గొంతుకే నొక్కేయాలనుకోవడం ధర్మమేనా? ఒకసారి ఆలోచించుకోండి. ఎన్ని కేసులు పెడతారని? కాకినాడలో 2 కేసులు పెట్టారు. పోలీసులు మీ చేతిలో ఉన్నారు కదా, రిజిస్టర్ చేశారు. అంటే టీవీలో ఏదైనా మాట నేను వాళ్ళు మాట్లాడాను, ముద్దబ్బాయి అని, ఎవరిని లోకేష్ ని, కేసు రిజిస్టర్ చేస్తారా? నాకు అర్థం కాలేదు. చంద్రబాబు మమ్మల్ని ఆంబోతులు అన్నాడు, నువ్వు పెద్ద ఆంబోతం అన్నాను, కేసు రిజిస్టర్ చేస్తారా? నాకు అర్థం కాలేదు. పొలిటికల్ విమర్శలు చేసేటటువంటి పరిస్థితులు కూడా ఆంధ్ర రాష్ట్రంలో లేకోకుండా చేయాలనేటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి రాజకీయాలు నడుపుతున్నటువంటి కూటమి ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి. శభాష్. ఈ సందర్భంగా మా పార్టీ కాకపోయినా మమ్మల్ని రేపైనా విమర్శిస్తాడు, మాకు తెలుసు. ధైర్యంగా నిలబడ్డాడు. నేను పిరికివాడు అనుకున్నా, కాదు, చాలా ధైర్యంగా నిలబడ్డాడు. నేను ఇప్పుడు వీడియో చూశాను, ఆ వీడియోలో చెప్తున్నారు, స్టూడెంట్ లైఫ్ లోనే జైల్లో ఉన్నాను, నేను ధైర్యంగా నిలబడతాను, దేన్నైనా ఎదుర్కొంటానని చెప్పాడు. ఇక నాకు నచ్చింది ఏంటంటే, మీరు యుద్ధం ప్రారంభించారు, నేను ముగిస్తానని చెప్పాడు. నా సహనాన్ని పరీక్ష చేశారు, నా సహనం కోల్పోయాననేటువంటి మాట కూడా మాట్లాడాడు. ఒక తెలంగాణకు సంబంధించిన ఒక నిజమైన జర్నలిస్టు, నిజమైన ఎనలిస్టు, అనేక రాజకీయ పార్టీలను అనేక సందర్భంగా విమర్శ చేసినటువంటి వ్యక్తి మీద మీరు ఈ విధమైన దారుణమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారంటే
దాని అర్థం మీకు పోయే కాలం వచ్చింది. నాది కూటమి ప్రభుత్వానికి పోయే కాలం వచ్చింది. పోయే కాలం వచ్చే ఇలాంటి నీచమైనటువంటి కార్యక్రమాలను పోలీసులను ఉపయోగించి చేస్తున్నారు. మా మీద కేసులు పెట్టారు, మమ్మల్ని లోపల పెట్టారు. సరే మీకు రాజకీయ కక్ష ఉంది మా మీద కాసి, లేదా మా పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టారు, మా పార్టీ వాళ్ళని లోపలేశారు పోలీసులను ఉపయోగించి. పోనీ అనుకుందాం కాసేపు మమ్మల్ని ఏదో తొక్కేయడానికి. నాగేశ్వరికి సంబంధం నాకు అర్థం కాదు. ఆయన కూడా లోపలేస్తారా కేసులు పెట్టి? ఇదేనా మీ ధోరణి? అంటే లాఠీతోనే ఈ రాష్ట్రంలో పరిపాలన చేయాలని మీరు అనుకుంటున్నారు. ఎన్నాళ్ళు మీ దగ్గర లాఠీ? మా దగ్గర రాదు, పోలీసులు మా దగ్గర రాదు. బాగు సలాం చేసిన వాళ్ళేగా, మా చుట్టూ తిరిగిన వాళ్ళేగా. ఏంటిది IPS IAS ఆఫీసర్లు న్యాయంగా ధర్మంగా ఉండాలి. ఇలాంటి కేసులు రిజిస్టర్ చేసేటటువంటి కార్యక్రమం IPS ఆఫీసర్లు సహిస్తున్నారంటే మంచి పద్ధతి కాదు. కాస్త మీరు కూడా ఆలోచన చేయాలి అని ఈ సందర్భంగా సిన్సియర్ గా ఉండే IPS IAS ఆఫీసర్లకు మనవి చేస్తున్నాను. ఇంకా చాలా మంది ఉన్నారు సిన్సియర్ గా ఉండేవాళ్ళు. దురదృష్టం ఏంటంటే సిన్సియర్ గా ఉండే వాళ్ళందరూ కూడా నాన్ ఫోకల్ లో పెట్టారు. మన ముద్దబ్బాయి లవ్ క్యాష్ అతని రాజకీయమే నడుస్తా ఉంది తప్ప ఎవరి రాజకీయం నడవడం లేదు. నేను పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నా, మీరు డిఫరెంట్ పర్సనాలిటీ అని మొన్నటి దాకా నమ్మారు ప్రజలు. చంద్రబాబు లాగా ప్రవర్తించాలని నమ్మారు ప్రజలు. నీ జన సైనికులు కూడా నమ్మారు. చంద్రబాబుకి నీకు లవ్ క్యాష్ కి ఏ విధమైన తేడా లేదు. ఆ తానులో ముక్కవే నువ్వని అనుకునేటటువంటి పరిస్థితికి వస్తున్నావు. నీకు చాలా సందర్భాల్లో మెచ్చుకున్నాడు ఎవరు? ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్. ఆయన మీద కూడా దాడి చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది మాత్రం సరైన విధానం కాదని తెలుసుకోండి. ఈ విధంగా పోలీసు లాఠీలతో పరిపాలన చేసేటటువంటి మీరు మమ్మల్ని గొడల పార్టీ, పలుగు పార్టీ, పార పార్టీ, గాడిది గుడ్డు పార్టీ అని ఏదో పేర్లు పెడుతున్నారు. వాటన్నిటికీ మీరే సమాధానం చెప్పుకోవాలి. వచ్చేది మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వస్తుంది. మీకు తెలుసు, మాకు తెలుసు, చూస్తున్నటువంటి ప్రజానీకానికి కూడా అర్థమైపోయింది. అర్థమయ్యే మీకు ముఖ్యంగా బాబు ఇద్దరికి కంగారుగా ఉండి మా మీద ఈ రకంగా బురద జల్లేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5 వీటిల్లో గొడవల పార్టీ అని గొడవలు చూపించి ఎన్ని చేస్తున్నారు. మీరు ఎన్ని చేసుకున్నా ప్రజల యొక్క అభిప్రాయాన్ని మీరు ఆపలేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే స్పీడ్ను కూడా మీరు ఆపలేరు. రాసుకోండి. ఓకే, అంటే మేమేం చేయలేకపోతున్నాము. అది గొడవల పార్టీ అని మీరు నమ్మండి, దాని ఓట్లు వేయమాకండి, మాకే వేయండి అని. అంతే తప్ప నేను సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేశాను, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా బ్రహ్మాండంగా చేశాను అంటున్నాడు అని అనాలి. అది అంటలా. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా వెనుకబడిపోయి ఉన్నాడు కాబట్టి పదే జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శ చేస్తే జనం నమ్ముతారని అనుకుంటున్నారు. నేను ఒక మాట చెబుతున్నా, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మొన్న చిత్తూరులో మీటింగ్ పెట్టి చేపల పులుసు చెప్పాడు కదా, నిన్న అనుకుంటా, ఏ ఊర్లో, చిత్తూరులో మొత్తం అంతా పొలిటిక్స్ మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గారు చివరిలో మాట్లాడేవాళ్ళు, స్కూల్ గురించి మాట్లాడేవాళ్ళు, విద్య గురించి మాట్లాడేవాళ్ళు, వైద్యం గురించి మాట్లాడేవాళ్ళు, ప్రజల సంక్షేమం గురించి మాట్లాడేవాళ్ళు. నేను అడుగుతా ఉన్నా, ఆయన హెల్త్ మినిస్టర్ గారు ఉన్నాడు, అసలు ఆరోగ్యశ్రీ డబ్బులు ఎప్పుడు ఇస్తారో చెప్పమని. ఆయన సత్యకుమార్ యాదవ్ ఏమో పేరు కూడా సరిగ్గా నాకు గుర్తులేదు, చెప్పమని ఆయన్ని. అది చెప్పరు. ఇంతసేపు వాళ్ళు చేయాల్సిన పని చేయకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిత్వంగా హననం చేయాలని, వారి కుటుంబం మీద బురజాలనేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అసలు మీరు, మీ కుటుంబం ఎంత నీచాతినీయంగా మోసపూరితంగా ప్రవర్తించిందో గతంలో ఒకసారి చూస్తే తెలుసు. హరికృష్ణ, ఎన్టీ రామారావు, హరికృష్ణ ఏమన్నాడు, ఎన్టీ రామారావు ఏమన్నాడు, చనిపోయి ఎక్కడో ఉన్నాడు. మీ తమ్ముడు ఏమన్నాడు, ఎవరు, చంద్రబాబు నాయుడు గారు తమ్ముడు, ఆయన కాంగ్రెస్ లో ఉన్నాడు కొంతకాలం, తెలుసా మీకు? రామూర్తి నాయుడు గారు. ఎన్ని పాపం లోకేష్ కి తెలియదు అనుకుంటా, మర్చిపోయి ఉంటాడు, చిన్నపిల్లడు కదా. ఒళ్ళు తగ్గంగానే ఏదో జ్ఞానం పెరిగింది అనుకుంటా, ఒళ్ళు తగ్గింది కానీ బుర్ర పెరగలేదు, ఆయన నాలుగు మందం తగ్గలేదు, ఆయన రోలు తిరగదు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతాడు ఇష్టం వచ్చినట్టుగా. ఇది ఒక స్ట్రాటజీగా వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేయాలని, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో బ్రాండ్ చేయాలని. మీ వల్ల కాదు, మీకు సాధ్యం కాదు. ఇది మోసపూరితమైనటువంటి రాజకీయ పార్టీ, మీరు పెట్టిన రాజకీయ పార్టీ కాదు. మీ మామ పెడితే నువ్వు లాక్కున్నావు. ఇప్పుడు మీ అబ్బాయిని ఏదో ఒక విధంగా పవన్ కళ్యాణ్ భుజాల మీద నుంచి ఎక్కించి తీసుకెళ్లి సీఎం సీట్ లో కూర్చోబెట్టాలనుకుంటున్నాడు. మరి పవన్ కళ్యాణ్ వంగి భుజాల మీద ఎక్కించుకుంటాడో లేదో మాకు తెలియదు. ఆయనకు తెలియాలి, ఆయన జన సైనికులకు తెలియాలి. మరి మాట్లాడితే మాకు ఆపు సోదరులు.